అన్న ఎలా ఉన్నారు? అండి బాగున్నాను మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది? చాలా బాగుందండి. మ్యారేజ్ ముందు ఎలా ఉంది, మ్యారేజ్ తర్వాత? మ్యారేజ్ తర్వాత సోలో లైఫ్, మ్యారేజ్ తర్వాత మ్యారీడ్ లైఫ్ అంతే. బాగుంది. ఉన్నదే మ్యారేజ్ అయింది మళ్ళీ కన్సర్ట్ అని. 100% కదా. అంటే ఐ మీన్ మ్యారేజ్ అయిపోయి కూడా 15 days అయిపోయింది. సో ఇక ఖాళీ కూర్చోలేం కదా సార్. సో అందుకని డెఫినెట్లీ అంటే ఎవ్రీ 31st న్యూ ఇయర్కి నేను కాన్సర్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈసారి కూడా అమిగోస్ వాళ్ళు అప్రోచ్ అయితే యా గుడ్ అని చెప్పేసి, అది మళ్ళీ కొత్త క్యాపిటల్. సో దాంట్లో చేయడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. కన్సర్ట్కి అక్కగారు కూడా వస్తున్నారు. కన్సర్ట్కు అక్కగారు కూడా వస్తున్నారు. 100% వస్తున్నారు, 100% వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉంటారు సార్. నా తరఫున ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కదా మేనేజింగ్కి, వాళ్ళందరూ కూడా బేసికలీ నా థింగ్స్ అని మా వైఫే మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో షీల్ బి డెఫినెట్లీ దేర్. యా అంటే మీరు కాకుండా ఇంకా వేరే సింగర్స్ కూడా చూడొచ్చా కన్సర్ట్? లేదండి, ఎక్స్క్లూజివ్లీ రాహుల్ సిప్లిగన్స్ కాన్సర్ట్ అండి ఇది. సో యా అన్ని మాస్ నంబర్స్ కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో చూస్తే 10 years మంగమ్మ అని మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. అసలు ఎలా అనిపిస్తుంది ఆ సాంగ్? బాగుంటుంది సార్. అంటే ఏ అవకాశం లేనప్పుడు సొంత అవకాశం క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా. సో అప్పుడు ప్రయత్నించినప్పుడు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి సక్సెస్ స్టోరీ. యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ అయింది 2013. సో సాంగ్స్ అన్నీ ఇండిపెండెంట్ సాంగ్స్, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉండి అవి, ఆ మంగమ్మ సాంగ్ అది ఎంత ఓల్డ్ అయినా కానీ కూడా అది గోల్డెన్ పీస్ లాగా అలా మిగిలిపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటికి కూడా అది సాంగ్ ట్రెండింగ్లోనే ఉంది కాబట్టి ఐఎమ్ సో మచ్ హ్యాపీ. అలాగే లవ్ ఫెయిర్, పూర్ బాయ్, చిచ్చా, వినాయక చవితి అప్పుడు అలాంటి సాంగ్స్ ఇప్పుడు కన్సర్ట్లో ఎన్ని చూడొచ్చు? అన్నీ ఉంటాయి సార్. నా ఇండిపెండెంట్ సాంగ్స్ బేసికల్లీ నాకున్న అభిమానులే కొంచెం ఇండిపెండెంట్ సాంగ్స్కి ఉన్నారు. అరే రాహుల్ అంటే కొంచెం సపరేట్ మాస్ సాంగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తాడు. దాంతోపాటు మూవీ సాంగ్స్ కూడా. అందులో ఇంకా మూవీలో కూడా ఇంకా పెద్ద హిట్ సాంగ్స్ పాడేసరికి ఇంకా జనాలు బాగా అట్రాక్ట్ అయ్యి కాన్సర్ట్కి వస్తారని కోరుకుంటున్నాను. సాంగ్స్ కాకుండా మూవీలో రోల్స్ కూడా చూడొచ్చా మిమ్మల్ని? చేస్తున్నా ఆల్రెడీ. రంగమార్తాండలో వేసా ఇంతకుముందు. ఇప్పుడు ఇంకో కొత్త మూవీ చేస్తున్నా. అండ్ ఒక చాయ్ షార్ట్స్ అని చెప్పేసి చాయ్ బిస్కెట్ వాళ్ళ సిరీస్ కూడా చేస్తున్నా. అది రీల్స్ సిరీస్, అది బేసికల్లీ ఫోన్లో చూసుకునే సిరీసెస్. సో ఆ సిరీస్ చేస్తున్నా, మదనపల్లి మర్డర్స్ అని చెప్పేసి. సో ఇండిపెండెంట్ సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏదండి? అన్ని ఫేవరెట్ అన్న. ఎట్లా అన్నిట్లో సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తీసినా కదా, ఏది ఫేవరెట్ కాకుండా ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా మిలియన్స్ వెళ్ళిన సాంగ్ పూర్ బాయ్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత పెద్ద హిట్ అవుతుందని. అందరు తిట్టుకుంటారు అనుకున్నా కానీ బాగా రియాలిటీకి కనెక్ట్ అయ్యారు ఆ సాంగ్తో. సో అట్లా డ్రీమ్ రోల్ ఏముంది ఇప్పుడు? డ్రీమ్ రోల్ ఏం లేదు సార్. యాక్టింగ్లో 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నా కాబట్టి ఐ హోప్ నేను ఇంకా యాక్టింగ్ అనే అవకాశం, అదే కొత్త ప్రొఫెషన్ కాబట్టి డెఫినెట్లీ కొంచెం ప్రతి ఒక్క అవకాశం కొత్త అవకాశం కాబట్టి, ప్రతి ఒక్క రోల్ కొత్త రోల్ కాబట్టి. సో దాంట్లో ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ముందు ఇండిపెండెంట్ సాంగ్ ఎన్ని చూడొచ్చు? చాలా ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి.